నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, ఆనాడు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మిచాంగ్ అనే తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆయన తీసుకున్న చర్యలకి, అలాగే ఇప్పుడు మొన్న 2025 అక్టోబర్ ఒక 2 రోజుల క్రితం వచ్చిన మొంతా తుఫాన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో ఆయన తీసుకున్న చర్యలకు గల తేడా ఏమిటి? ఆనాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి? ఈనాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న చర్యల గురించి కంపారిజన్ చేస్తూ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే కొన్ని సామాజిక మాధ్యమాల్లో నాకు లభించిన కొన్ని ఆర్టికల్స్ కానివ్వండి, అవన్నీ తీసుకొని ఒక చిన్న విశ్లేషణ అయితే చేయబోతున్నా. ఎగ్జాక్ట్గా నెంబర్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ కొన్ని రకాల వీడియోల ఆధారంగా అయితే దాదాపు ఇంచుమించుగా అయితే ఈక్వల్ అయ్యే విధంగా కొన్ని నివేదికలు అయితే ఈరోజు నేను మీ ముందు ఉంచుతాను. సో నేను చెప్పేది వాస్తవం అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఆయన నిన్న ఒక మీటింగ్ ఒకటి పెట్టి, నేను అది చేశా, ఇది చేశా, కూటమి ప్రభుత్వం ఏం చెయ్యలేదు అని చెప్పుకుంటున్నారు. అసలు ఆయన ఏం చేశారు, వీళ్ళు ఏం చేయలేదు అనే దాని మీద మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సో ఈరోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం చర్చించే పాయింట్ అదే. అయితే 2023 డిసెంబర్లో మిచాంగ్ అనే ఒక తుఫాన్ వచ్చింది. అది ఎవరి హయాంలో వచ్చిందంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. మరి అప్పుడు ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో, అలాగే అప్పుడు ఏ ఏ జిల్లాల మీద ప్రభావం చూపింది ఆ తుఫాను అనే దాని మీద ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, 2023 డిసెంబర్లో ఒక తుఫాన్ వచ్చింది. దాని పేరు మిచాంగ్. అయితే దీని ప్రభావం 6 నుండి 8 జిల్లాల మీద అయితే ఎక్కువగా ఉంది అని కొన్ని నివేదికలు అయితే చెప్పాయి. అయితే అక్కడ కూడా భారీ తుఫాన్ అనే చెప్పారు, కానీ తుఫాన్ ఎఫెక్ట్ అయితే అంతగా లేదు. అయితే ఆ ఎఫెక్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అంటే, 211 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు ఒక 10,000 మందికి అయితే పునరావాసం కల్పించినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు మొంతా తుఫాన్ వచ్చినప్పుడు అదైతే తీవ్ర తుఫానుగా వాతావరణ శాఖ అధికారులే ప్రకటించారు. చాలా ఎఫెక్ట్ కాబోతోంది అని చెప్పారు. సో వీళ్ళు ఏం చేశారు అంటే, అంత ఎఫెక్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ముందుగానే దాదాపు 2,000 పైచిలుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 78,000 మందికి పైగా ప్రభావితులకు, అంటే ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు దాదాపు 78,000 మందికి పునరావాస కేంద్రంగా ఒక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. అయితే అప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 6 నుండి 8 జిల్లాలకు మాత్రమే ఎఫెక్ట్ జరిగింది. ఎప్పుడు మిచాంగ్ తుఫాన్ అప్పుడు ఏం చేశారంటే, బాధిత కుటుంబానికి 2,500 రూపాయల చొప్పున ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు ఈ మొంతా తుఫానుకు సంబంధించి ఎంత ఇచ్చారు అంటే, కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఇచ్చారు. అంతేకాకుండా ఈ మిచాంగ్ తుఫాన్ అప్పుడు ఇంకా ఏం చేశారు అంటే, ఒక కిట్ల కింద, ఇప్పుడు వైద్యానికి సంబంధించిన కిట్ల కింద, లేకపోతే ఆహారానికి సంబంధించిన ఒక ప్యాకెట్ల కింద, అంటే అవి బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, పప్పులు కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్యాకెట్ల కింద అనమాట కిట్ల కింద ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ మొంతా తుఫాన్లో ఏం చేశారు అంటే, 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఇట్లా ఒక విధంగా వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. 25 కేజీలు బియ్యం ఇచ్చారు. అట్లాగే నేను చెప్పినట్టుగా ఇవన్నీ ఇచ్చారనమాట. వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ చూడండి. 10,000 మందికి పునరావాసం కల్పించారు. అలాగే 6 నుండి 8 జిల్లాల ప్రభావం తక్కువైతేనే వాళ్ళు ఎంత ఇచ్చారు, 2,500 రూపాయలు ఇచ్చారు ప్రతి కుటుంబానికి. వీళ్ళు 78,000 మందికి పైగా పునరావాసం కల్పించడమే కాకుండా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇంటికి 3,000 రూపాయల చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. అవి జమ చేయటం కూడా జరిగిపోయింది. అయితే ఇక మిచాంగ్ తుఫాన్ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, పంట నష్టం 50,000 హెక్టార్లలో జరిగింది. అయితే ఈ మొంతా తుఫానుకు సంబంధించి 1.12 లక్షల హెక్టార్లలో నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రైతులను పరామర్శించడానికి ఎవరు వెళ్లారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్ళలా. సమీక్షా సమావేశాలు ఇచ్చి, అట్లాగే వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలను కానీ, మంత్రులను కానీ అప్పుడు ఆయన హయాంలో ఉన్నప్పుడు ఆయన పంపించడం జరిగింది. వెళ్ళి పరామర్శించండి అని చెప్పడం జరిగింది తప్ప, తుఫానుకు ముందు కానీ, తుఫాను వచ్చినప్పుడు కానీ ఆయన అయితే ఎక్కడా పరామర్శించిన దాఖలాలు లేవు. ఏరియల్ సర్వే అయితే మొత్తం అయిపోయిన తర్వాత అయితే నిర్వహించారు. అయితే ఈ మొంతా తుఫానుకు సంబంధించి ఎప్పుడైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో, ఆ రోజు నుంచి తుఫాను వెళ్ళిపోయే వరకు కూడా రకరకాలుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ ఎన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించారు అంటే, లెక్కలేనన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించి, అలాగే ఐఏఎస్ అధికారులను ప్రతి జిల్లాకు కేటాయించి, ఎందుకంటే దాదాపు ఈ మొంతా తుఫాను ప్రభావం 19 జిల్లాలకు ఉంటుందని చెప్పిన నేపథ్యంలో అలాగా ఐఏఎస్ అధికారులను 10
18 మందిని నియమించడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించారు. అప్పుడు ఆనాటి కాలంలో ఎంతమంది ఉన్నారు? డిప్యూటీ సీఎంలు 5 ఉన్నారు. మరి ఈనాటి కాలంలో ఎంతమంది ఉన్నారు డిప్యూటీ సీఎంలు? ఒకే ఒకరు. ఒక్క డిప్యూటీ సీఎం ఎంతమందిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు అంటే, అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊర్లో లేరు కాబట్టి ఏం చేశారు అంటే, రాష్ట్రంలో లేని పరిస్థితులప్పుడు ఆ రాష్ట్ర పరిస్థితులకు తగ్గట్టుగా ఆ బాధ్యతలను ఆయన తన భుజం మీద వేసుకొని ఆయన అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. మరి 5 డిప్యూటీ సీఎంలు ఏం చేశారు? ఎక్కడైనా కనిపించారా అంటే, మీరు చరిత్రకి వెళ్ళి ఒక్కసారి యూట్యూబ్ మొత్తం సెట్ చేయండి. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఆ చరిత్ర అంతా వస్తుంది. నెక్స్ట్ ఇంకా పోల్చుకుంటే, ఇక పంట నష్టం అన్నాం కదా, 50,000 హెక్టార్లు ఎక్కడ, 1.12 లక్షల హెక్టార్లు. అంటే ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటే 1.12 లక్షల హెక్టార్లకు వచ్చింది పంట నష్టం అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించి ఈ మిచాంగ్ తుఫాన్ అప్పుడు ఏం జరిగిందంటే, దాదాపు 3 లక్షలకు పైగా విద్యుత్ స్తంభాలు పడిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దానిని పునరుద్ధరించడానికి వాళ్ళకి రోజుల తరబడి సమయం పట్టిందట. సేమ్ ఇక్కడ కూడా ఈ మొంతా తుఫాన్ అప్పుడు కూడా ఏం జరిగిందంటే, 3 లక్షల పైగా ఈ విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. విద్యుత్ కి సంబంధించిన విషయాల్లో కూడా అంతరాయం ఏర్పడింది, సరఫరాలో కూడా అని తెలిసింది. కాకపోతే వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఈ వచ్చిన అంతరాయాలని, ఈ వచ్చిన పునరుద్ధరణ పనులను వితిన్ అవర్స్ లో సాల్వ్ చేశారంట. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీరు ఒక్కసారి అన్ని ఆర్టికల్స్ ఒకసారి మీరు మొత్తం తిరగతిప్పితే ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు పునరుద్ధరణ పనులు చేయడానికి రోజుల తరబడి సమయం తీసుకున్నారు. వీరు గంటల వ్యవధిలోనే వీళ్ళు మొత్తం సాల్వ్ చేశారు. అంటే మొత్తమా అంటే ఉన్నంతలో కవర్ చేశారు అనే వాస్తవాలైతే బయటకు వస్తున్నాయి. ఇక రోడ్ల విషయానికి వస్తే 1200 కిలోమీటర్ల మేర రోడ్లైతే దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడికి వచ్చేసరికి 17 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఈ పునరుద్ధరణ పనులు ముఖ్యంగా ఈ రోడ్లకు సంబంధించి ఏం జరిగింది అంటే, ఇక్కడ కూడా సేమ్ రోజులకు తరబడి సమయం తీసుకున్నారట. చాలా ఆలస్యంగా పునరుద్ధరించారంట. అసలే గోతులమయంగా ఉండే రోడ్లు ఈ తుఫాన్ రావటం వల్ల ఇంకా గుంతలమయంగా మారిపోవడంతో, పైగా సహాయ చర్యలు తీసుకోకపోగా దాన్ని అలా వదిలేశారు. వాటిని పునరుద్ధరించడానికి, అక్కడక్కడ పునరుద్ధరించడానికి కూడా చాలా సమయం పట్టింది అని ఆర్టికల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. అయితే ఈ మొంతా తుఫానుకు సంబంధించి 1700 కిలోమీటర్ల మేర రోడ్లైతే దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అయితే 1200 కిలోమీటర్ల మేర అయితే వీళ్ళైతే అప్పటికప్పుడు పునరుద్ధరణ చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. ఈ మిచాంగ్ తుఫాన్ అప్పుడు చెట్లు నేల కొరిగాయి, కొన్ని వందల చెట్లు, కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. నెక్స్ట్ తుఫాన్ ఆగిపోయిన తర్వాత, వర్షం తగ్గిన తర్వాత మాత్రమే ఆ బోర్డింగ్లను తొలగించారు అని చాలా మంది చెప్తున్న మాట. అలా అయితే ఈ మొంతా తుఫాన్కి అయితే ఏం జరిగిందంటే, పడిన చెట్టు పడినట్టే తొలగించేందుకు ప్రత్యేక సిబ్బందిని పెట్టారట. అంతేకాదు బోర్డింగ్లు పడి ఎవరి మీద ఎటువంటి పడితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇలాంటి జరుగుతాయి కదా, అటువంటి జరగకుండా ముందస్తుగా ప్రత్యేకంగా వాటికి ఒక సిబ్బంది టీంని, ఒక బృందాలను ఏర్పాటు చేసుకొని పడిన చెట్టును పడినట్టే, పడిన బోర్డింగ్లను పడినట్టే ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ మిచాంగ్ తుఫాన్ అయితే బాపట్లకి, నెల్లూరుకి మధ్యలో తీరం దాటినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మొంతా తుఫాన్ అయితే కాకినాడకు సమీపంలో తీరం దాటినట్టుగా మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమిటో తెలుసా? అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తుఫానుకు ముందు కానీ, తుఫాను వచ్చినప్పుడు కానీ, లేకపోతే తుఫాన్ తర్వాత అయినా సరే ప్రజల దగ్గరకు వెళ్ళారా అంటే, మొత్తం సమసిపోయిన తరువాత, అంతా ప్రశాంతంగా అయిన తరువాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. ఏ విధంగా అంటే, తుఫాన్ ఆగిపోయిన వెంటనే అయితే పరామర్శించలేదు అని చాలా క్లిప్పింగ్స్ చెప్తున్నాయి. నా సొంతంగా చెప్పింది ఏది కాదు. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి ఆ క్లిప్పింగ్స్ ఉంటాయి, అవి కూడా వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఈ మొంతా తుఫాన్ కనుక చూసుకుంటే, ఏ రోజైతే అంటే అక్టోబర్ 25 దగ్గర నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మొంతా తుఫాన్ అనేది తీవ్ర తుఫానుగా మారుతుంది, ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపుతుందని అన్న వెంటనే అప్పటి నుంచి మొదలుపెట్టిన సమీక్షలు నేటి వరకు ఆ తుఫాన్ ప్రభావం తగ్గినా కూడా ఇప్పటికీ ఆగలేదు. సమీక్షలే కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 25వ తారీఖు మొదలుపెట్టిన సమీక్షలు, సమావేశాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సీఎం
సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు మొదలుపెట్టిన సమీక్షలు సమావేశాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మరి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్న జగన్ మాత్రం ఈ మొంతా తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడున్నారు అంటే ఆయన ఒక్కచోటే ఉన్నారు. ఎక్కడ అంటే బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారు. అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏమని? పునరావాస కేంద్రాల దగ్గరకు వెళ్ళండి, లేకపోతే ప్రజల దగ్గరకు వెళ్ళండి, సహాయ సహకారాలు అందించండి అని మాత్రం చెప్తున్నారు. కానీ దాంట్లో ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత వాళ్ళు కూటమి వాళ్ళ లేకపోతే ఇంకొకలా అన్నది పక్కన పెడితే వాళ్ళకి కొన్ని రకాల తప్పొప్పులు ఉంటాయి. మరి అటువంటి తప్పొప్పులు ఎత్తి చూపాల్సిన అవసరం ఎప్పుడు ఎవరికి ఉంటుంది అంటే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా విపక్ష హోదాలో ఉన్న వాళ్ళు కంపల్సరీ అలా ఎత్తి చూపితేనే ప్రజలు అనేది ఆదరిస్తారు అన్న విషయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు అనేది చాలా మంది మాట్లాడుకున్న మాట. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎలాగో ఇప్పుడు తుఫాను ప్రభావం తగ్గిపోయింది కదా, ఇప్పుడు నేను వెళ్ళి రైతులకు పరామర్శించాల్సిన అవసరం ఏంటి అని ఆయన కూర్చుంటే ఆయన్ని ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా అంటే ఎవరూ లేరు. కానీ ఆయన అలా చేస్తారా అంటే అలా చేయరు. నిన్న కాక మొన్న నైటే తుఫాను ప్రభావం తగ్గింది అన్న విషయం బయటకు వచ్చిందో లేదో వెంటనే ఆయన నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. ఏమని? కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని, మీరు భయపడాల్సిన అవసరం లేదు, తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మేమైతే కొంటాము, మీకైతే ఎంతో గంత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు సహాయ సహకారాలు మేము అందిస్తాము, ఇన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కావాలి అని మేము కోరబోతున్నాము అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కూడా చెప్పి రైతులకు భరోసా ఇచ్చారు. మరి ఇటువంటి భరోసా గతంలో ఎవరైనా ఇచ్చారా అంటే ఎవ్వరూ ఇవ్వలేదు అని చాలా మంది చెప్తున్న మాట. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే ఇప్పుడు వచ్చి రైతులకు మేము అండగా ఉంటాం, కూటమి ప్రభుత్వం రైతులకు సపోర్ట్గా ఉండాలి అని మాట్లాడుతున్నారు చాలా మంది. మరి తుఫాన్ సమయంలో ఏమైపోయారండి మీరందరూ? తుఫాన్ సమయంలో ఎందుకు రాలేదండి? ఎక్కడో ప్యాలెస్లో కూర్చున్న ఆయన ఆదేశాలు జారీ చేస్తే కనీసం మీరైనా రావాలి కదా, మీరు వెళ్ళారా? అసలు ప్రతిపక్ష హోదా అంటున్నారు, హోదా ఇవ్వలేదు. సో మీరు విపక్ష హోదాలో ఉన్నారుగా, విపక్ష హోదాలో ఉన్నప్పుడు మరి మీరేం చెయ్యాలి? ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది తెలుసుకోవాలిగా. ఒక్క పునరావాస కేంద్రానికైనా వెళ్ళారా మీరు? అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూసారా? దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ కానీ ఏమన్నా పెట్టారా? ఎంతసేపు మీరు పాత విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు అనుకున్న టైంలో తుఫాన్ తగ్గిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఎక్కడికి వచ్చారు అనేది ఒక్కసారి కనుక మనం చూసుకుంటే, తుఫాన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారేమో రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్ళారు. కానీ తుఫాన్ అయిపోయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసా? టెలికాన్ఫరెన్స్ పెట్టారు. చాలా మంది ఏమనుకున్నారు అంటే బెంగళూరు నుంచి ఆయన తాడేపల్లి ప్యాలెస్కి రాగానే రైతుల దగ్గరికి కంపల్సరీ వెళ్తారు. ఎందుకు అంటే అక్కడ నష్టపోయింది ఎక్కువగా రైతులు కాబట్టి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని వదలరు, కంపల్సరీ రైతుల దగ్గరకు వెళ్తారు అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఆయన అందరికీ భిన్నం కదా. ఆయన ఏం చేశారంటే టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ నేతలకి ఏం చెప్తున్నారు అంటే గత 5 ఏళ్లలో మేము అది చేశాం, గత 5 ఏళ్లలో మనం ఇది చేశాం, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అవన్నీ తీసేశారు అని గతంలో జరిగినవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు గతం గురించి ఎవరు కావాలి? ప్రస్తుత పరిస్థితులు ఏంటి చూడాలి, రైతుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏం అందుతున్నాయి, ఏం అందట్లా, ఎంత నష్టపోయారు ఏంటి అనేది తెలుసుకోవాలిగా. ఇది మానేసి టెలికాన్ఫరెన్స్ వాళ్ళ పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్స్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది చెప్తున్న మాట. వచ్చిన అవకాశాన్ని విపక్ష హోదా ఉంటే ఏమిటి, ప్రతిపక్ష హోదా ఉంటే ఏమిటి, అసలు ఏది లేకపోతే ఏమిటి, ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఆయన ఒకప్పుడు సీఎం, మరి ఇప్పుడు ఏంటి మాజీ సీఎం అని చెప్పుకుంటున్నారు కదా. మరి మాజీ సీఎం అయినప్పుడు రైతుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదా? రైతులను పరామర్శించాల్సిన అవసరం లేదా? ముందు పరామర్శించాల్సింది ఎవరిని? వైసీపీ నేతలనా, రీజనల్ కోఆర్డినేటర్స్నా? మీరు వెళ్ళండి అని అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది చెప్తున్న మాట. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏం పని లేదా? 25 తారీఖు నుంచి సమీక్షలు సమావేశాలు నిర్వహించి అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ విధంగా ఆ విపత్తును అనేది ఎదుర్కొన్నారు అనేది ఒక్కసారి మీరు ప్రతి వీడియోలోకి వెళ్ళి చూడండి, యూట్యూబ్కి వెళ్ళి చూడండి, సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి, ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనేది తెలుస్తుంది. అధికారం అని ఎందుకన్నారు అంటే అధికార హోదాలో ఉంటే చెయ్యవలసిన దానికన్నా ఇంకా ఎక్కువ డబల్ శాతం మనం ప్రజలకి సేవలు అందించాలి, ఆ ఉద్దేశంతోనే నాకు పదవి కావాలి అన్న పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ మాటకి కట్టుబడే ఉన్నారా అంటే ఎస్, 100% ఆయన కట్టుబడే ఉన్నారని చాలా మంది చెప్పుకుంటున్న మాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.